అందరికీ నమస్కారం. నేను మీ వెతికా షేరు. ఈరోజు మీ అందరికీ ఒక అద్భుతమైన ప్రదేశం చూపించాలని అనుకుంటున్నాను. శ్రీరామానుజాచార్యులు ఆయన స్మరకార్థం నిర్మించబడిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చిన్నజీయర్ స్వామివారి ఆశ్రమం శ్రీరామ్ నగర్, ముంచింతల్, శంషాబాద్, రంగారెడ్డి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిలుస్తుంది. మన దేశ చరిత్రలో సమానత్వాన్ని సమాజానికి అందించిన మహానుభావుడు శ్రీ రామానుజాచార్యులు. ఈ మహాప్రతిమ భగవద్ రామానుజులు 216 అడుగుల ఎత్తులో పద్మపీఠంపై అంజనీ ముద్రలో ఆసీనులై మనకు దర్శనమిస్తారు. 5వ తారీఖు ఫిబ్రవరి 2022 భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించారు. Thank you everyone. Jai Shriman. శ్రీ రామానుజుల వారు శ్రీపేరంబదూర్లో 1017వ సంవత్సరంలో ఆరుద్ర నక్షత్రంలో జన్మించారు. కాంతిమతి కేశవ సోమయాజి దంపతులకు. ఆచార్యులు 120 సంవత్సరాలు జీవించిన స్మరకార్థంగా 120 కిలోల బంగారంతో స్వర్ణ రామానుజుల విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు. దీని ద్వారా ఆయన కలియుగ గురుత్వాన్ని ప్రతిబింబిస్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి ఒక స్ఫూర్తిని లోకానికి అందివ్వటం కోసం గతంలో ఒకప్పుడు కొన్ని కులాల వాళ్ళని లోపలికి రానివ్వద్దు, ఆ గ్రామాలలోకి రానివ్వద్దు, లేదా ఆడవాళ్ళు ఎవరికి కూడా దేవుణ్ణి పూజించే అధికారం లేదు, లేదా ఇట్లా కొన్ని వర్గాల వారిని, కొన్ని విభేదాలుగా జాతుల వారిని సమాజం నుంచి వెలివేస్తూ ఉండేటువంటి సందర్భంలో రామానుజుల వారు అవతరించి చక్కగా ఒకసారి గమనించారు. చుట్టూ ఉండేటువంటి సమాజం ఇలా అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పుడు సామాజికంగా చూస్తే ఇలా ఉంది, ఆధ్యాత్మికంగా చూసినా దేవుడు లేననే వాళ్ళు కొంతమంది ఉన్నా అంతా చుట్టూ ఉన్నదంతా మాయ, ఏమీ లేదు, జగమే మాయ, బ్రతికే మాయ అంటూ ఉండేటువంటి మిథ్యావాదం మరొక వైపు. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి ఎవరికి పాలుపోకుండా సమాజం ఒక రకమైనటువంటి ఇలా ఆధ్యాత్మికంగాను సామాజికంగాను ఒక జ్వరంతో బాధపడుతున్నటువంటి వైరస్ లాంటి అంతా అల్లకల్లోలంగా ఉండేటువంటి సమయంలో భగవద్ రామానుజుల వారు అవతరించారు. వారి చుట్టూ ఉండేటువంటి సమాజాన్ని గమనిస్తే ఇలా వివక్షతో కూడుకున్నటువంటి, ఆధ్యాత్మికంగా చూస్తే అసలు దేవుడు, శాస్త్రము ఇవేమీ లేవు అంటూ మాట్లాడేటువంటి మాటలు, జగత్ అసలు చుట్టూ ప్రకృతి లేదు, మాయే లేదు, అంతా మాయే అనేటువంటి ఆలయమే ఒకప్పుడు సమాజాన్ని నడిపేది.
ఎడ్యుకేషన్ కావాలన్నా ఆలయాలే, హాస్పిటల్స్ అయినా ఆలయాలే, ఎంటర్టైన్మెంట్ అయినా ఆలయాలే, హరికథలో బుర్రకథలో కాలక్షేపం, ఎవరికైనా ఏదైనా జస్టిస్ న్యాయం కావాల్సి వచ్చినా కూడా ఆలయాలు బయట రచ్చబండలు అక్కడ ఉంటే భగవంతుడి తరపున వాళ్ళంతా తీర్పులు ఇస్తుంది. ఈ దివ్య దేశాలు దర్శించుకోవడానికి సుమారు మనకు సంవత్సర కాలమైనా పడుతుంది. ఇక్కడ మనం 1 గంట 2 గంటల వ్యవధిలో ఆనందంగా దర్శించుకోవచ్చు అన్నమాట. ఇంత అద్భుతమైనటువంటి దీన్ని నిజంగా దర్శించడానికి మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషం. ఒకసారి స్వామికి హారతిస్తారు, అవగానే వేదాశీర్వచనం. యో వైతాం బ్రహ్మణో వేదామృతేన కృతాం పురీ తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుర్కీర్తిం ప్రజాం దదో అవిచ్ఛిన్న సంతతా స్థిర జీవత్పదా సిద్ధిరస్తు తదాస్తు సమస్త సన్మంగళాభివృద్ధిరస్తు తదాస్తు. మనకి భగవంతుడి గురించి తెలిసినటువంటిది చాలా తక్కువ. నీకు ఏ కష్టం వచ్చినా భగవంతుడు నీ వెనకాలన్నాడు, నేను రక్షించి తీరుతాడనే బలాన్ని పెంచగలగాలి. ఇది ఉత్తమ ఆచార్యుల లక్షణం అన్నమాట. ఆ బలాన్ని ఇవ్వగలగడమే మంచి గురువు యొక్క లక్షణం. అలాంటి గురువుని ఆశ్రయించగలిగినాడు మనిషి జన్మ చరితార్థం. అలాంటి స్థానం మనం ఇప్పుడు నిలబడి దర్శించాలి. సార్ పైన కూడా దర్శనం చేసుకో. ఇలా దివ్య దేశాలన్నీ అప్పటి సమాజంలో ఉన్న అసమానతలను తొలగించారు. అందరూ భగవంతుని దృష్టిలో సమానమే అని, ఆలయ ప్రవేశం, విద్య, సేవలు ప్రతి ఒక్కరికి సమానంగా దక్కాలనే సమతా సిద్ధాంతాన్ని ఆయన బోధించారు. పింక్ స్టోన్తో నిర్మించిన భద్రవేదిలో 45 స్తంభాలున్నాయి. ప్రతి స్తంభం రామానుజుల వారి జీవితాన్ని చిత్రరూపంలో చెబుతుంది. ఇక్కడ మనం 6 రకాల ఆలయ శిల్పకళా శైలులను చూడవచ్చు. ఆయన 4 యుగాల్లో అవతరించి భగవంతుని సేవలో తలమునకలయ్యారు. కృతయుగంలో ఆదిశేషుడిగా, త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపర యుగంలో బలరాముడిగా, కలియుగంలో ఆచార్యుడిగా అవతరించారు. మూడో అంతస్తులోని ప్రధాన విగ్రహం పంచలోహంతో నిర్మించబడింది. ఎత్తు 216 అడుగులు, బరువు 1800 టన్నులు. చైనాలో తయారైన ఈ విగ్రహం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సిట్టింగ్ స్టాచ్యూ. ప్రతి కొలతను 9 సంఖ్యలో కలిసేలా నిర్మించారు. 216 అడుగుల ఎత్తు, 108 అడుగుల సిట్టింగ్, 54 అడుగుల పద్మపీఠం, 108 మెట్లు, 108 దివ్య దేశాలు, ఇలా ప్రతీది 9లో కలిసిపోతుంది. 9 అనేది విశ్వాన్ని అంగీకరించే సంఖ్య అని దీనిలో ప్రతిఫలిస్తుంది.
ప్రాంగణంలో ప్రతిష్ఠించిన 108 దివ్య దేశాలు. తమిళనాడు 84, కేరళ నుంచి 11, ఉత్తరప్రదేశ్ నుంచి 4, ఉత్తరాఖండ్ నుంచి 3, గుజరాత్ 1, నేపాల్ 1, ఆంధ్రప్రదేశ్ నుంచి 2, అలాగే వైకుంఠం నుంచి 2 దివ్యక్షేత్రాలు. ఇవి అసలు దివ్యక్షేత్రాల సారం. జలంతో ప్రాణప్రతిష్ఠ చేసిన అర్చా విగ్రహాలు. తిరుమల తర్వాత ప్రతిరోజు నిత్య కళ్యాణం జరిగే ప్రదేశం కూడా ఇదే. నమః. గోవింద గోవింద. వెంకటేశ్వర భగవానికి జై శ్రీమన్నారాయణ. వంద ఎకరాల విస్తీర్ణంలో విరజిల్లుతున్న చిన్నజీయర్ స్వామివారి ఆశ్రమం. ఇందులో 16 ఏళ్లుగా పూజలు కొనసాగుతున్న రామాలయం, జీవా గురుకులం, ట్రైబల్ స్కూల్స్, గోశాల, నేత్ర విద్యాలయం, జిమ్స్, మెడికల్ సర్వీసెస్ మరియు వైద్య హాస్పిటల్స్, హోమియోపతి, అలోపతి మెడికల్ సర్వీసెస్ అన్నీ సమగ్ర సేవలతో నిండిపోయి ఉన్నాయి. మనిషికి మనిషి సమానమని, ప్రతి ఒక్కరికి భగవంతుని సేవ హక్కు అని ప్రపంచానికి చూపించిన భగవద్గురువు రామానుజుల వారు. ఆయన ఆలోచనలకు ప్రతీకంగా నిలిచిన ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మన అందరికీ ఒక ఆధ్యాత్మిక అనుభూతి. ఇది కేవలం ఒక విగ్రహం కాదు, మనిషి సమానత్వానికి శాశ్వత చిహ్నం. ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అందుబాటులో ఉంటుంది. సౌకర్యాలు: వీల్ చైర్, లిఫ్ట్, ఆడియో గైడ్, పుస్తకాలు, ఫీడింగ్ ఛాంబర్, సిట్టింగ్ ఏరియాస్, ప్రసాదం, వాటర్, వాష్రూమ్, సత్విక్ భోజనం, ఫుడ్ కోర్ట్, కిడ్ జోన్, షాపింగ్ జోన్ అన్నీ అందుబాటులో ఉంటాయి. సాయంత్రం 5 గంటలకి ఫౌంటైన్ షో, 7:30 హారతి, 7:45 లేజర్ షో ప్రత్యేక ఆకర్షణలు.